నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురుపరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. కాశీ రక్షకుడైన కాలభైరవుణ్ణి స్మరిస్తూ ఉన్నాను. సకల దిగ్దంతీంద్ర శ్రవణ సంచాలనం వ్యగ్ర ప్రతాప సంభావితములు అఖిల లోకాకర్షణారంభ సంరంభ వశ్యవాగ్వైభవ ప్రాభవములు మణిమహౌషధ మంత్ర మదన మానస సుదృంమండలోచ్చలిత దిగ్మండలములు భుజగభూషణ మహాభ్రూ మధ్యరేఖిక భుగ్నాగ్ని నిర్భగ్న భూధరములు ప్రళయ ఝంఝామరుద్వేగ పటల సంభ్రమాభ్ర శుభ్రాభ్ర విభ్రమీ విభ్రమములు కాలభైరవ హుంకార గర్జనములు అఖిల విఘ్నౌఘములను చండాడుగాక. సమస్త విఘ్నాలను ఆటంకాలను కూడా భైరవుని యొక్క హుంకారం తొలగించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. కాలభైరవుడు కాశీలో దిగిన చోటు కపాలమోచన తీర్థం, కపాలము కింద పడినటువంటి చోటు. అక్కడ ఆయన దేవతా పూజ్య కాళికాదేవితోడ పురియపురాలిన చోన కాపురవు పెట్టే. పుర్రె ఎక్కడైతే పడిపోయిందో అక్కడే పరమేశ్వరి అయిన కాళీదేవితోటి ఆయన కాపురం పెట్టాడు. ఇప్పటికీ కాశీలో భాద్రపద పూర్ణిమ నాడు కాళీ కాలభైరవ కళ్యాణం మహాద్భుతంగా చేస్తారు. కాశీలో ప్రేమ స్వరూపుడైనటువంటి భైరవుడు ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. మామూలుగా క్రోధ భైరవుడు, మోహభైరవుడు ఆయన శత్రు సంహారం కోసం ఉద్భవించిన వాడు. శత్రువులతో యుద్ధం చేసినప్పుడు సంహారం చేస్తారు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు భార్యతో ప్రేమగా ఉండరా. అలానే కాలభైరవుడు కూడా ఆయన బ్రహ్మ యొక్క శిరస్సును తొలగి ఖండించాడు అంతే. ఆ తర్వాత దుష్టులను శిక్షించడానికి తీవ్ర స్వభావంతో ఉంటాడు, భక్తులను వాత్సల్యంతో కాపాడుతాడు. అలానే కాళీదేవి దగ్గర ఉన్నప్పుడు అప్పుడుండే స్వరూపం ఎలా ఉంటుంది అని అంటే దారుణారుణ సముద్భట సటాపాళికి కమ్మ సంపెగత వికలయభూషి. ఆయన కపిల జటాచ్చటల్, ఎర్రని జడలు ఆయనకు ఉంటాయి. ఆ ఎర్రని జడలకు ఆయన సంపెంగ నూనె వ్రాయిస్తూ ఉంటారట. కమ్మ సంపెగత వికలయభూషి పట్టుశిలా కఠినము వక్షస్థలంబున సురభిచందనము కస్తూరి నలది. కఠినమైనటువంటి వక్షస్థలం, భీషణ రూపుడైన, కానీ ఆ వక్షస్థలం మీద కస్తూరి, కర్పూరము, చందనము ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు కూడా వ్రాయించుకుంటూ ఉన్నట్ట. క్రకచ భీషణ దంష్ట్రికల నుండి చల్లని చిరునవ్వు వెన్నెలల్ చిరకరించి. దంష్ట్రలతో భయంకరంగా ఉండేటువంటి ఆ ముఖమునందు చిరునవ్వులు కురిపిస్తూ ఉన్నట్టు ఆయన. కహకహారవ ఘోర గర్జనల్ విడనాడి గళమునా గాంధర్వగానముని. భయంకరంగా గర్జించటం ఒకటే కాదు, అప్పుడప్పుడు మంచి గంధర్వగానం కూడా వస్తున్నదట. శ్రీ మహాకాళి చేతము చిగురులెత్త భవ్య శృంగారమూర్తి అయి వచ్చి నిలుచు భైరవస్వామి ప్రేమ సంభావనములు చేయుగావుతా నవనవోజ్జీవనములు. అటువంటి భైరవస్వామి యొక్క ప్రేమ మనోహరమైనటువంటి భావనలు మనకు నిత్యనూతనమైనటువంటి ఉజ్జీవనాన్ని కలిగించునుగాక అని భావిస్తూ కాళీప్రియుడు అన్నాము. కాళీని ఉపాసించినటువంటి వాళ్ళు మహనీయులు, మహాభక్తులు ఉన్నారు. కాశీలోనూ ఉన్నారు కాళీ భక్తులు. కేనారాం, అఘోరి, త్రైలింగస్వామి వీళ్ళందరూ కూడా కాళీ మంత్రసిద్ధులు, కాళీ భక్తులైనటువంటి వాళ్ళు. కాళీ ఉపాసిస్తూనే కాశీలో వచ్చి భైరవుడికి కూడా భక్తులైనారు వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో సరే రామకృష్ణ పరమహంస ఉన్నాడు. ఆయన కాళీ భక్తుడే.
అయితే ఆయన కూడా కాశీకి వచ్చాడు. కాశీకి వచ్చి త్రైలింగ స్వామిని పూజించాడు. ఆయన కూడా ఎంతో ప్రేమతోటి చేసినట్టు కనిపిస్తుంది మనకు జీవిత చరిత్రలో. మొట్టమొదట్లో ఈయనెవరో ఏమిటో ఇన్నేళ్ళు జీవించాడు, ఏదో తాంత్రికుడని అనుకున్నాడు. కానీ కాళీదేవి స్వయంగా చెప్పింది రామకృష్ణుడితో, అతడు మహాభక్తుడు, నా అనుగ్రహానికి పాత్రుడు అయినటువంటి వాడు అని అంటే అప్పుడు వచ్చి ఎంతో భక్తితోటి చూశాట, ఆయన గౌరవించాడు. అలాంటి కాళీదేవి శృంగార భావుకుడైనటువంటి ఆ భైరవుడు రామకృష్ణ పరమహంస పూజించినటువంటి ఆ కాళీదేవి మనకు కలకత్తాలో ఉంది. ఆ కలకత్తాలో ఇప్పటికి కూడా కాళీ మందిరానికి ఎదురుగా భైరవ విగ్రహం ఉంటుంది. అంటే భైరవ స్వామి యొక్క అనుగ్రహం రామకృష్ణుడు కూడా భావించాడా అన్నట్టుగా. రామకృష్ణుని జీవితంలో కాశీరక్షకుడైన కాలభైరవుడి యొక్క విశేషం కూడా కనిపిస్తుంది. ఆయన సన్యాస దీక్ష ఆయనకి ఇచ్చినటువంటి వాడు తోతాపురి అని ఉన్నాడు. ఆ తోతాపురి ఒకరోజు నువ్వు ఎక్కడయ్యా జపం చేస్తున్నా సాధన చేసావుట, నాకు ఆ చోటు చూపించు అన్నాడు. అంటే దేవాలయం వెనకాల కొంత దూరంలో శ్మశానం ఉన్నది, అక్కడ పంచవటి. ఆ శ్మశానంలో ఇక్కడ కూర్చుంటాను నేను అన్నాడు. ఇవాళ నేను కూర్చుంటాను అక్కడ అన్నాడు. కూర్చోండి గురువు గారు, దానికేముంది అన్నాడు. కూర్చున్నాడు. కూర్చుంటే ఆ తోతాపురికి అలవాటు ఉంది. ఆయన ఎప్పుడూ పక్కన ధుని పెట్టుకుంటాడు. ఆ ధుని ఆయనతో వస్తూ ఉంటుంది. దాంట్లో నిప్పులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఉంటే ధుని పెట్టుకున్నాడు, పక్కన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. ఆయన ధ్యానం ఏమిటి అని అంటే బ్రహ్మభావనతో ఉండటమే ధ్యానం. ఆయన బ్రహ్మానుభవ సిద్ధుడైనటువంటి వ్యక్తి తోతాపురి. కూర్చొని ఉంటే కాసేపు అయ్యేసరికి ఎవరో దీర్ఘనీల శరీరుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. జుట్టు విరియబోసుకొని ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. అక్కడికి వచ్చాడు. చూసి ఎవరయ్యా నువ్వు ఇక్కడ కూర్చున్నావన్నాడు. కళ్ళు తెరిచాడు తోతాపురి. నేనెవరైతేనేమి నువ్వెవరు అన్నాడు. నేను ఈ ప్రాంతానికంతటికి కూడా ప్రభువును, నేను రాజును అన్నాడు. అంటే ఈ శ్మశానానికి ప్రభువా అన్నాడు. అవునండి, అవును అన్నాడు. అయితే శ్మశానానికి నువ్వు ప్రభువు రాజు అంటున్నావు, నీ కిరీటం ఏది, రత్నాభరణాలు ఏమి లేవే అని అంటే నేను భైరవుణ్ణి, నా వేషం నా రూపం ఇంతే అన్నట్ట. అయితే ఏమిటి అన్నాడు. నా అనుమతి లేకుండా కూర్చున్నావు ఇక్కడ, లేచి వెళ్ళిపో అన్నాడు. నేను లేచేందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడు నువ్వెంతో నేనెంతో, నువ్వు అంతే, నువ్వెంతో నేను అంతే. అనంతమైనటువంటి నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మ చైతన్యము యొక్క ఒకానొక అభివ్యక్తీకరణం నేను, సగుణ అభివ్యక్తీకరణం నేను. నువ్వు అంతే, లేకపోతే నేను మానవుణ్ణి, నీవు ఇంకా దేవజాతికి చెందినటువంటి వాడివి. ఇద్దరం ఒకటే, ఆ బ్రహ్మ పదార్థంలో నుండి వచ్చిన వాళ్ళమే. నేను ధ్యానం చేసుకుంటాను, నువ్వు కూడా కాసేపు కూర్చొని చేసుకో నాతో పాటు అన్నాడు. సరే అలా చూశాడు. నిర్భయంగా మాట్లాడుతున్న అతన్ని ఆ తోతాపురిని చూసి ముచ్చటేసిందట. సరేలే చేసుకో అన్నాడు. అదృశ్యమైపోయినాడు ఆయన. తర్వాత మర్నాడు రామకృష్ణుడితోటి మాట్లాడుతూ రాత్రిట్లా జరిగిందయ్యా అన్నాడు. అవును, అక్కడ భైరవుడు అండి, పరిపాలకుడు భైరవుడు ఉంటాడు, ఆయన అనుగ్రహం వల్లనే మనం ఇక్కడ ఉండగలిగాము అన్నట్ట. అదేమిటన్నాడు అంటే కొద్ది కాలం కింద ఓ సంఘటన జరిగింది. ఈ ప్రదేశమంతా బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రదేశాన్నంతా ఆక్రమించుకొని ఇక్కడ ఓ పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి అని అనుకున్నారు. ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, వాళ్ళు తలుచుకుంటే చేయలేనిదేం లేదు, ఎవరు ఆపలేరు. అయినా ఈ మధురా బాబు దీనికి ఇప్పుడు అధికారి, ఆయన కోర్టులో దావా వేశాడు. కోర్టులో దావాలేం గెలవు, ప్రభుత్వం ముందు, ప్రభుత్వం వాళ్ళది, జడ్జి వాళ్ళవాడు, అందరు వాళ్ళవారే. అందుకని ఈ వార్త వచ్చిన వెంటనే ఆ రోజు రాత్రి నేను వెళ్ళి భైరవుణ్ణి అడిగాను. భైరవ, గమనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నట్ట. అదేమిటన్నట్ట భైరవుడు. ఇది జరిగింది, ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే ఇంక శ్మశానం ఉండదు, నువ్వు ఉండవు, శ్మశానం లేకపోతే నేను ఇక్కడ ఎందుకు ఉంటాను, ఆ గుడిలో కూర్చుంటాను. ఆ గుడి కూడా ఉంచరట, కొట్టేస్తారట గుడిని కూడాను. ఖాళీ గుడి ఉండదు, నీ గుడి ఉండదు, నీ నివాసం ఉండదు, మరి ఎట్లా ఏమిటి అన్నాడు. అలా నేను చూస్తాలే అన్నట్ట. ఏం చూశాడో ఏం జరిగిందో ఆ జడ్జి వీళ్ళకి అనుకూలంగా, మధురాబాబుకు దేవాలయానికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. అంటే దేవతలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు.
ఆ జడ్జి అన్నట్ట హిందువుల యొక్క మనోభావాలను సెంటిమెంట్స్ను దెబ్బతీయటం దేనికి, అక్కడ గుడి ఉన్నది, అవతల ఇంకా చాలా చోటు ఉందిలే, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఫ్యాక్టరీ కట్టండి అని ఆర్డర్ వేశాట. సరే, మొత్తం మీద ఏమిటంటే భైరవుడు కాళీ దేవాలయాన్ని, ఆ శ్మశానాన్ని, ఆ ధ్యాన ప్రదేశాన్ని, వాటన్నింటినీ కూడా కాపాడాడు. అద్భుతమైనటువంటి ప్రజ్ఞా సంపన్నమైనటువంటి ఒక మహాపురుషునిగా భైరవుడు మనకు ఆ కథలో కనిపిస్తాడు. అట్లనే భైరవుడి యొక్క విశేషాలు ఇప్పుడు అనేక చోట్ల భైరవుడు ఉన్నాడు. కాశీలో ఆయన ఉదయించిన తర్వాత ప్రపంచమంతటా భైరవాలయాలు వచ్చినాయి. దేశంలోనైతే శివాలయాలు ఉన్న చోట్లల్లో చాలా చోట్ల భైరవాలయాలు కట్టారు. మనకు అమరావతిలో ఉంది, శ్రీశైలంలో ఉంది, ప్రతి చోట కూడా ఉంటూనే ఉన్నాయి. అంటే ఢిల్లీలో కూడా ఒక భైరవాలయం ఉంది మన రాజధానిలో. అంటే భీముడు స్థాపించాడు అక్కడ భైరవుణ్ణి. భీమ ప్రతిష్ఠితమైనటువంటి భైరవాలయం ఢిల్లీ కోట గోడలను, పాతకాలపు కోట గోడలను ఆనుకొని ఉన్న ఒక భైరవాలయం ఉన్నది. అది భీమ ప్రతిష్ఠితము అని. ఊళ్ళో కూడా పెద్ద భైరవాలయం ఉందనుకోండి, ఇది భీమ ప్రతిష్ఠితమైనటువంటి ఆలయం. ఇది ప్రాచీనమైందిగా భక్తులు అనేకులు తెలుసుకున్నటువంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే పంచపాండవులు కాశీ వచ్చి అక్కడ శివలింగాలు స్థాపించారు. శ్రీరామచంద్రుడు కూడా కాశీ వచ్చి అక్కడ శివలింగం ప్రతిష్ఠించాడు. ఆయన రామేశ్వరంలోనే కాదు, కాశీలో కూడా ప్రతిష్ఠించాడు. అలాంటి ఆ భైరవుని యొక్క భక్తుడు ఒక అఘోరి ఉన్నాడు. ఆ అఘోరి కథ కూడా చాలా చిత్రమైన కథ. ఢిల్లీలో ఉండేవాడు ఆయన. అఘోరి ఆయనకు ఊరుంటే పెద్ద జనసమ్మర్దంతో ఇష్టం లేక ఊరి బయట ఈ భీముడు ప్రతిష్ఠించిన ఈ భైరవాలయానికి దగ్గరలో ఒక ఆయన ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో ఉండేవాడు ఆయన. చాలా మహిమాన్వితుడుగా పేరుండటం మూలాన ఆ రోజుల్లో చక్రవర్తి పృథ్వీరాజ్, ఆయన ఢిల్లీ సమ్రాట్ పృథ్వీరాజ్ ఆయనకు శిష్యుడైనాడు. శిష్యుడైతే ఆ రోజుల్లో మహమ్మదీయుల దండయాత్ర బాగా ప్రారంభమైంది. అంతకుముందు గజనీ మహమ్మద్ వచ్చి భారతదేశాన్ని చాలా చోట్ల జయించి దోచుకొని వెళ్ళిపోయినాడు, అతను ఉండలేదు. ఈ మహమ్మద్ ఘోరీ వరుసగా దండయాత్రలు చేసి సైన్యం తీసుకోవడం, దండయాత్రకు రావటం, ఈయన పృథ్వీరాజ్ చేతుల్లో ఓడిపోగానే కాళ్ళ మీద పడటం, శరణు శరణు అని వెళ్ళటం, శరణాగత రక్షణము క్షత్రియ ధర్మము అని ఈయన వాడిని విడిచిపెట్టడం జరిగింది. ఇలా జరుగుతూ ఉంటే చాలాసార్లు 16-17 సార్లు ఇలా జరిగింది. ఇది ప్రతిసారి ఇదే. అంటే ఒకసారి పృథ్వీరాజ్ ఈయన దగ్గరికి వెళ్ళాడు, ఈ భైరవానంద అఘోరి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, ఇలా జరుగుతున్నది, ముస్లింలు దండయాత్రకు వస్తున్నారు, హిందూ సామ్రాజ్యం ఏమైపోతుందో ఏమో కష్టంగా ఉంది. ఇంతకుముందు గజనీ మహమ్మద్ వచ్చినప్పుడు కూడా ఎవరు వాడిని ఎదిరించలేకపోయినారు. ఇప్పుడు నేను ఏదో ఎదిరించి జయిస్తున్నాను, కానీ ఏమవుతుందో తెలియదు. మీరు మహాసిద్ధులు, మహనీయులు కనుక హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉండటానికి కావలసినటువంటి పని మీరు ఏదైనా చేయండి, మీరు ఆశీర్వదించండి అన్నట్టు. ఇది ఏదో కాలక్రమాన, కాలవశాన, కర్మవశాన జరిగేదయ్యా. వాటిలో జోక్యం చేసుకోవటం అంత ఉచితం కాదు. నువ్వు పోరాడు, ఏదో ఆశీర్వదిస్తాలే అన్నట్టు. కాదు గురువు గారు, మీరు ఈ పని చేస్తే రాలే మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి అన్నాడు. సరే చేస్తాను, ప్రయత్నం చేద్దాం అంటే ఏం చేయమంటారు, ఏదైనా యజ్ఞం చేస్తారా? నేను వస్తారు, మీ రాజమందిరానికి వస్తాను నేను, అప్పుడు చూద్దామన్నాడు. సరే ఆయన వస్తాడు, యోగి గొప్పవాడు అని యజ్ఞానికి వాటికి కావలసినటువంటివన్నీ ఏర్పాట్లు కూడా చేయించాడు పృథ్వీరాజ్. సేనాపతులు, మంత్రులు, దేశంలో ఉండే ముఖ్యులు వచ్చారు. మహారాజు గారి గురువు గారు వస్తున్నట్ట అని. ఈయనేమో దిగంబరుడు, బైరాగిలాగా ఉంటాడు, విరబోసుకున్న చుట్టూ అట్లా ఆయన వచ్చేటప్పటికి ఏమిటి దిగంబరుడు, అందరూ ఆశ్చర్యపోయినారు. గురువు గారు రాజగురువు కాబట్టి ఏమంటారు, ఏమనలేకపోయినారు. వచ్చారు, ఆయన్ను ఉన్నతాసనం మీద కూర్చోబెట్టారు. గురువుగారు అంతా సిద్ధంగా ఉందండి, ప్రదేశం అంతా ఉంది, చుట్టూ కూడా ప్రధాన వ్యక్తులు ఉన్నారు, రాజ్యంలో ఉన్నవాళ్ళు, యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము, అంతా సిద్ధంగా ఉంది అన్నాడు. సరే నేను చెప్పినవి తెప్పించండి అన్నాడు. ఏమిటి అరిట్టారు? ఒక గండపార తెప్పించండి అన్నాడు. గండపార తెప్పించడం ఏమిటి అర్థం కాలే వాళ్ళకు. ఏం చేస్తాను, గండపార తెప్పించారు. గండపార తెప్పిస్తే ఆయన ఏం చేశాడనంటే గండపారతో ఒక వలయం గీశాడు.
పలయి గీసి మధ్యలో ఆ గడ్డపార పాతాడు. పాతి ఈ గడ్డపార భూమిని మోస్తూ ఉన్నటువంటి ఆదిశేషుని యొక్క తలలోకి దిగింది. ఆదిశేషుడు ఇంకా కదలలేడు. ఆదిశేషుడు కదలకపోతే హిందూ సామ్రాజ్యము కదలదు, స్థిరంగా శాశ్వతంగా ఉంటుంది. ఇది నా ఆజ్ఞ, సిద్ధానుగ్రహంతో చేసిన పని ఇది అన్నాడు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుంటే యజ్ఞం అనుకున్నారు, అది అనుకున్నారు, ఇది అనుకున్నారు, ఏమీ లేదు. ఇదేమిటి, నేనేదో గడ్డపార తీసుకొచ్చి పాతి ఆదిశేషుడి తలలో దిగిందంటాడు, హిందూ రాజ్యం స్థిరంగా ఉంటుందంటాడు. ఆయన పిచ్చివాడా, ఆయన పిలిచిన మహారాజు పిచ్చివాడా అని అందరూ జనం గుసగుసలు పోతున్నారు. మహారాణి సంయుక్త ఆమె తండ్రిని జయచంద్రుణ్ణి జయించి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఇష్టపడింది కదా అని. అటువంటి ఆ సంయుక్త అన్నదిట మహారాజా. జనమందరూ మంత్రులు సేనాపతులు నవ్వుకుంటున్నారు. ఇది ఏమిటిది, ఆయన వచ్చి గడ్డపార పాతంగానే ఈ హిందూ రాజ్యం స్థిరంగా ఉంటుందా, ఆదిశేషుడి తలలో దిగటం ఏమిటి, నమ్మే విషయమేనా ఇది అన్న. ఆయన విన్నాడు. మహారాజా మాట్లాడలేకపోతున్నాడు. మహారాజా, మహారాణి గారు మాట్లాడింది నేను వింటున్నాను, నాకు వినిపిస్తున్నది. మీరు ఆమెకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు. మీ అభిప్రాయం ఏమిటి, మీరేమనుకుంటున్నారు, నేను చెప్పిన దాన్ని, నేను చేసిన దాన్ని అంగీకరిస్తున్నారా అన్నాడు. అంటే అంతేనండి, కానీ ఆమె సందేహిస్తున్నది. ఆమె కాదు, మిగిలిన వాళ్ళు కూడా సందేహిస్తున్నారండి. దీనికి ఏదైనా ఒక నిరూపణ చెప్తే బాగుంటుంది అందరూ నమ్మటానికి అన్నాడు. అంటే నేను చెప్పిన దాన్ని, నేను చేసిన దాన్ని నిరూపించుకోవలసినటువంటి స్థితి రావటము అని అంటే నా మీద విశ్వాసం తగ్గింది, లేకపోయింది అని అర్థం. నేను చెప్పింది జరుగుతుంది, నేను చేసింది నిలుస్తుంది. కానీ మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మీరు రండి, మీరు మీ ముఖ్యులు రండి, ఇక్కడికి దగ్గరికి వచ్చారు. ఆ గడ్డపార తీయండి బయటికి. గడ్డపార తీశాడు మహారాజు. దాని నింటా బొటబొటబొట నెత్తురు కారుతున్నది. కొంచెం మట్టి పెళ్ళగించి చూడండి. చూశారు. అక్కడ పెద్ద పాము పడగ కనిపిస్తున్నది. దాంట్లో నుంచి నెత్తురు పైకి వస్తున్నది. మహారాజా చూశారు కదా, అయిపోయింది, గడ్డపార తీశాను, శేషుడు కదులుతాడు, ఇంకా మీ కర్మ ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమం విఫలమైంది, ఫెయిల్ అయిపోయింది, విఫలమైంది అన్నాడు. అయ్యయ్యో పొరపాటు చేశామండి, ఇంకోసారి చేయండి అన్నాడు. ఇది ఇంకోసారి చేసేది కాదు, ఆయన వెళ్ళిపోయినాడు. సరే, తర్వాత కొంతకాలానికి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలిసినటువంటివి. ఘోరీ జయించాడు, పృథ్వీరాజును చంపేశాడు, మహమ్మదీయ రాజ్యం ఢిల్లీలో మొదలైంది. అంటే చరిత్ర మలుపులు తిప్పటానికి పరమేశ్వర నిర్ణయం ఒక రకంగా ఉన్నప్పుడు దాన్ని మార్చడం అంత సులభం కాదు. మహాసిద్ధులు పూనుకున్నా కూడా అది ఇలాంటి పరిణామాలకే దారితీస్తుంది. అలా ఒక మహాభైరవ సిద్ధుడైనటువంటి వ్యక్తి యొక్క అద్భుతమైనటువంటి కథ ఇది. పాశ్చాత్యులే ఈ కథను సేకరించి రాజస్థాన్ కథలలో ఈ కథ బాగా ప్రసిద్ధంగా ఉన్నది అని చెప్పి రాశారు. అలాంటి ఒక అపూర్వమైనటువంటి కథ, భైరవుని యొక్క విశేషాలు ఇలా చరిత్రలో ఎన్నో చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి భైరవుణ్ణి ఆరాధించిన విధం, ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా పిలవాలి, ఎట్లా పిలిస్తే వస్తాడు, హోమాలు చేయాలి, జపములు చేయాలి, యజ్ఞములు చేయాలి, ధ్యానములు చేయాలి, ఆ స్వామిని సంతోషపెట్టాలి, భక్తితో సంతోషపెట్టాలి, అంతేకాదు తపస్సుతోనూ సంతోషపెట్టాలి. ఈ తపస్సు భక్తి కలిసి కాశీలో చేస్తూ ఉంటారు. కాశీలో కఠోరమైన తపస్సు చేసే అనేకులు వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చుకోగలిగారు, దిక్పాలకులు కాగలిగారు, శత్రువులను జయించగలిగారు. అటువంటి ఆ భైరవుణ్ణి మీరు ఎలా పిలిచారు స్వామివారు, మీరు పిలిస్తే భైరవుడు వస్తాడు అని అందరూ అంటున్నారు. ఎలా పిలిచారు అంటే, ఎలా పిలిచాను అనేటువంటిది
అది కంటికి కనిపించేది కాదు, వినిపించేది కాదు. అయినా నా మనస్సులో ఉన్నటువంటి ఆ భావన ధరించిన శబ్దాకృతిని మీకు వినిపిస్తాను, వినండి. ఆకాశపు భూమికలో లోకములు లేని చోట శబ్దమొకటి వికసించిన చలన్మేఘమాలికలో ఏ స్థలమున ఉన్నావో, ఏమి చేతలచుచున్నావో, గంగ ఒడ్డు నుండి పిలుచు కవి కొరకై రమ్ము స్వామి. గంగ ఒడ్డున నిల్చొని నిన్ను పిలుస్తున్నానయ్యా. ఈ జీవుడు నీ కొరకై ఎన్నేండ్లో వేచి ఉండే, ఈ కంఠము నీ కొరకై ఏడ్చి ఏడ్చి అలసిపోయే, ఈ ప్రాణము నీ కొరకై ఇంగలమున్న కుములుచుండే, కాలరూపవో భైరవ కరుణతోడ కదలిరా. అగ్నిలో మండుతూ ఉన్నట్టుగా ఉన్నదయ్యా నా ప్రాణం నీకోసం. అగ్నిపర్వతము నాయద హఠాత్తుగా పగిలిపోయి లావా ప్రవహిస్తున్నది, దేవా కరుణింపమయ్యా. దేవా నా హృదయంలో లావా ప్రవహిస్తున్నది. విస్ఫోటనతో వేడిక విశ్వమయుండైపోవును, భూతాత్మక ఈ జ్వాలల పొంగునా పరావయ్యా. ఎక్కడున్నావు స్వామి నువ్వు? ఎంత పిలిచినా రావటం లేదు. ఉన్నావా భక్తులకై ఉజ్జయిని పురములోన? ఉజ్జయినిలో కూడా కాళీ మందిరానికి కొంచెం దూరంలో నది దాటంగానే నదికి ఒక పక్కన కాళీదేవి ఆలయం ఉంటుంది, రెండవ పక్కన భైరవాలయం ఉంటుంది. అక్కడ భైరవాలయం చాలా ప్రాచీనమైంది. అక్కడ నిత్యము మద్యమే నైవేద్యం పెడతారు. అలా ఉన్నావా భక్తులకై ఉజ్జయిని పురములోన, కామకాళి కోసరమై కామాఖ్యకు వెళ్ళావా. కామాఖ్య కాళి. కుర్తాళము నుండి వచ్చే గురుపీఠపు యోగిటకు నీ భక్తుడు నీ దాసుడు నిలిచి పిలుచును స్వామి. నీ భక్తున్నయ్యా నేను, నీ దాసుణ్ణి. ప్రతి జన్మను నీ కొరకై వారణాసి వచ్చుచుంటి. నేను చాలా జన్మలు ఎత్తాను, అన్నీ గుర్తున్నాయి నాకు నీ అనుగ్రహం వల్ల. ప్రతి జన్మను నీ కొరకై వారణాసి వచ్చుచుంటి, ప్రతి తన్నువున్న నీ కొరకై పరితాపము చెందుచుంటి. గంగ చెంత కూర్చుంటిని కదలకుండ శవము ఓలే, వచ్చి పల్లకరించవయ్యా వాత్సల్యము చూపవయ్యా. కదలకుండా నిశ్చలంగా ఉన్నానయ్యా నీకోసం, నువ్వు రా, వచ్చి పలకరించు స్వామి. ఎన్ని రాత్రులు ఈ విధమున నిద్రలేక రాక్షసుని గజపములోన దీక్ష దాల్చి కూర్చుందును. నిద్ర రావటం లేదు స్వామి, నిద్ర పట్టదు. నిద్ర లేకుండా రాత్రులన్నీ నీకోసమే మెళకువగా ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ గుహలో ఎన్ని నాళ్ళు ఇటుల హోమములు చేయుదు, ఓ దేవా ఎప్పటికిక ఈ దీనుని కరుణింతు. కంటికి నిద్దురలేదో కరుణారుణలోచనుడా, కమలారుణలోచనుడా, ఒంటికి విశ్రాంతి లేదు యోగాత్మకవర్తనుడా. కృష్ణుని గురించి చెబుతూ భారతంలో మాట చెప్తాడు. పుండరీకాక్షుడగుటెల్ల పోయి అప్పుడు అరుణ కమలాక్షుడయ్యము రాంతకుండు అని. మామూలుగా తెల్లదామరలాగా ఉంటాయట, కోపం వస్తే ఎర్రదామరలాగా అయినట్ట ఆయన కళ్ళు. అలానే కంటికి నిద్దురలేదో కమలారుణలోచనుడా, ఒంటికి విశ్రాంతి లేదు యోగాత్మకవర్తనుడా. మింటికి నిచ్చెనలు కట్ట మేలుకొంటి ఇన్నాళ్ళులో, తంట వచ్చినదటనే దహర కుహరమందుంటివో. దహర కుహరంలో ఉన్నావయ్యా, ఏ దహర కుహరంలో ఉన్నావో నువ్వు. వెదుకలేను వెర్రివోలె తిరుగలేను, కదలలేను మెదలలేను కటిక ఉపోసములుంటిని. పరిక్రమలు చేయలేను పరాక్రమము చూపలేను, నా వల్లను కాదయ్యా నీవు దయను చూపకున్నా. అన్నం రుచించటం లేదు, అసలు తినాలని లేదు. తినకుండా నిరసన వ్రతదీక్షతోటి తపస్సు చేస్తున్నాను స్వామి. నేను
నీకు పరిక్రమలు ప్రదక్షిణలు చేయలేను, నేనేమి పరాక్రమము చూపించలేను, నీవు దయ చూపించకపోతే ఇక నా వల్ల కాదయ్యా. అర్బుదములు నిర్బుదములు అఖిలాండేశ్వరులు నీదు దర్బారున పడియుందురు దాసులుగా తలలు వంచి. వేలు లక్షలు కోట్లు దేవతలు, సిద్ధులు, గంధర్వులు, లోకప్రభువులు అందరూ నీ దర్బారులో పడి ఉంటారయ్యా. దౌర్బలయుత కర్బురాంగా యో భూమి విభుడబీవు దుర్బలుడను వారితోడ తొలతూగను దోయలింతు. వాళ్ళంతా మహాబల సంపన్నులు, నేను దుర్బలుణ్ణి, వాళ్ళతో తొలతూగలేను స్వామి. నేను నేరములెంచకుమయ్యా, దూరము చేయకుమయ్యా, కొంచెము దయచూపు నీదు కొలువులోన పడి ఉందును. కాస్త దయ చూపించు స్వామి. నేరాలు చేసినవాడు, తప్పులు చేసినవాడు, పాపాలు చేసినవాడు అనే అనవాకు దూరం చేయకు స్వామి, నీ కొలువులో పడి ఉంటానయ్యా. కరుణ చూపు రోజు నీ కాలికి గజ్జెలు గట్టెదా, నీవు నాట్యమాడినచో నే మధ్యల వాయించదా. స్వామి అనుగ్రహించు. గడ్డము పట్టుకొని ప్రేమ కలుగ బ్రతిమలాడలేను, అడ్డముగా నిలిచి నీదు అతి వేగము నాపలేను. దొడ్డదరవు దొరవు నీకడ చేతులు కట్టుక నిల్చుందును, బంటువోలె నీ చెంతను ఉంట కొరకై తిప్పలు. నీ చెంత బంటులాగా పడి ఉండటం కోసమేనయ్యా తిప్పలు పడుతున్నాను. కన్యలదే వచ్చినారు గాంధర్వీ గణము నుండి, నాణ్యమైన మైరేయము నవనవముగా తెచ్చినారు. శూన్యాంబర సుందరుడా చుక్కలలో సుందరుడా, చుక్కలలో చందురుడా, సన్యాసిని ఏమిత్తును సంచితమవు కర్మదప్ప. గంధర్వాంగనలు వచ్చారు, విద్యాధర కాంతలు వచ్చారు, వాళ్ళంతా నీ కోసం మంచి మంచి మైరేయం తెచ్చారయ్యా. అంటే మైరేయము, హాల ఇవి ఆ రోజుల్లో ఉండేటువంటి మధురమైన మద్యద్రవ్యాలన్నమాట. అవన్నీ కూడా సాధన మాదెంత, మాదు జపములెంత, తపములెంత, మా హోమములెంత, మాదు మంత్రముల శక్తి ఎంత. నీవే జయింపవలయు, నీవే సిద్ధులీయవలయు, సిద్ధించిన దాకా తనువు చెడకుండా చూడవలయు. సిద్ధించిన దాకా తనువు పడిపోకుండా చూడు స్వామి. కాశీ పాలించుతున్న కాళీ ప్రియవల్లభుడా, నాశములేనట్టి దేవనాయకులకు నాయకుడా, కవిత పెళ్లికి మెప్పింపగా గంధర్వుడనయ్యదనా, కీర్తించుట కొర్రకు యక్ష కిన్నరునిగా మారెదనా. గంధర్వులు పాడతారు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు వీళ్ళందరూ కూడా వందిమాగతులు కైవారములు చేస్తూ ఉంటారు నీకు. నేను అంతటి వాడినే, అయినా నేను నా ప్రయత్నం నేను చేస్తాను. బ్రహ్మదేవుడెదురైన బ్రహ్మాండములడ్డైన మహిషవాహనుండు వచ్చి మహాపాశముల నిల్చిన, ఇంకా భయము లేదు నాకు నీవు లేచి గర్జించిన, పలాయనము చేతురు నా పాలేలే విజయలక్ష్మి. మహిష వాహనుడు వచ్చినా కూడా నాకు భయం లేదయ్యా. నీ గర్జ వస్తున్నది, నీవు గర్జిస్తే చాలు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. కాలూరాం బోలే నేను ఘనతర సిద్ధుడను కాదు, త్రైలింగస్వామి బోలే దర్పముగా నిలువలేను. కినారాం అఘోరిగా క్రింకారము చేయలేను, సామాన్యుడా ఆవాహన సలుపజాల దయచూడుము. మహనీయులు వాళ్ళు కాశీలో ఉన్నటువంటి సిద్ధపురుషులు, నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు, వాళ్ళంతటి వాడిని కాదు నేను, సామాన్యుణ్ణి. నా మాటనే మంత్రముగా నర్మిలితో గ్రహింపు, నా పాటనే ఋషి సూక్తముగా ప్రేమను తీసుకొను, నా పదముల ఆటలనే నవ్వుతోడ తిలకింపు, ఇంతకంటే ఏమి తెత్తు ఏమి ఎత్తు నిర్భాగ్యుడా. నా దగ్గర ఏ భాగ్యము లేదయ్యా, నేను సన్యాసిని, విరాగిని. నా మాటలు నా పదాలే వీటిని స్వీకరించు నువ్వు. బండవంటి వాడవా మరి గుండెలోన కృపలేదా, ముండివాడా నేను వదలను, మూర్ఖుడను ఇక రాకుంటే
పగులగొట్టుకొందును నీ పాదముల కడనాతల. దిగిరావో దిగిరావో దేవానాం ప్రియదర్శి దిగిరావో. వారణాసి నదుల మధ్య వరదలేమి రాలేదే, మత్స్యోదరి కుండము కడ మహాజలము చేరలేదు. గంగా నది అలలతోడ పొంగలేదు పొరలలేదు. ఉరకలు వేయుచు రాగా ఉత్సాహము లేదో స్వామి. ఉరకలు వేస్తూ రావయ్యా, ఉత్సాహంతో రా. నక్కల బూళల లోపల నా పిలుపది వినబడదా, కుక్కల భౌరవాల గోలలో చెమిసో కదా. శ్మశానంలో నక్కలు అరుస్తుంటాయి, కుక్కలు భౌ చేస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. ఎక్కడున్నావయ్యా నువ్వు, నా పిలుపు వినపట్టం లేదా నీకు? చుక్కలలో ఉన్నావో చుక్క వేసుకొన్నావో, చక్కని ఓ నల్లనయ్యా చల్లగా దిగిరావయ్యా. పుర్రె పిడిగాలరారడి కర్ర చేత పట్టుకొని, కుర్ర కుక్కనొకదానిని గుర్రముగా చేసుకొని, తుర్రు మనసు వచ్చిపోకు దూరముగా వెళ్ళిపోకు. అర్రాకల పడుచుండిన ఆర్తులకై క్షణము నిలువు. పగులుతున్న పుర్రెలలో పటపటమను చప్పుడులో నరాస్థికలతో గృచ్చిన వరమాలను దాల్చి పిలుచు భద్రకాళి మహాకాళి భైరవుడా కదలిరా. సిద్ధేశ్వర యోగి పిలుపు చేరలేదనీకింకను. వస్తున్నావయ్యా, పిలుపు అందినట్లే ఉంది. వస్తున్నది వస్తున్నది భౌభౌమని నిశ్వానము, చచ్చిపడిన వాడెవడో శవము కదలి వస్తున్నది. కాలుచున్న కళేబరము గంధిలమై పరిమళించే, దిగిరావో భైరవుడా దిగుమాదిమ మానవుడా. గుండెలోని మంటలలో కూర్చో రుద్రాగ్ని రూపం, మణికర్ణిక మంట నుండి మాట్లాడో శవదీపం. కదలుతున్న నీడలలో గజ్జల చప్పుడు వినబడే, కనబడు నా కన్నులలో కణకణమను నీ కన్నులు. స్వామి, నీ కళ్ళు కణకణమని కనిపిస్తున్నాయి, నీ గజ్జలు గలగలమని వినిపిస్తున్నాయి. గంగా తటి కాలుచున్న కట్టె నుండి లేవయ్యా, జలములోన త్రుయబడిన శవము నుండి రావయ్యా. చితిలోపల మండుచున్న చిదగ్నిది లేచిరా, సిద్ధేశ్వర ప్రార్థన విని శీఘ్రముగా కదలిరా. కాళాత్మకవో భైరవ కాపాలికవో భైరవ, కాళీప్రియవో భైరవ కంజనేత్రవో భైరవ, కర్పరకరవో భైరవ ఖడ్గధరా ఓ భైరవ, కర్రకు ధనము విడిచిపెట్టి కదలిరా ఓ దేవా కదలిరా అని ఇలా పిలుస్తూ ఉన్నాను. ఆ పరమ మహేశ్వరుడు విశ్వనాథుని యొక్క స్వరూపం, ఆయన పుత్రుడు, సాక్షాత్తు రుద్రస్వరూపుడు భైరవుడు కదలి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? పుట్టచెంత మాంత్రికుడు పిలువగా బుస్సున లేచెడి కాళనాగువలె లేచెను భైరవుడు, దిగి వచ్చెను భైరవుడు. ఉపాసకులకే ఊడల మర్రిని ఉత్తర దిక్కున ఉగ్ర పిశాచిని, గాలి దయ్యమును కదిలే శవమును తలిచే భక్తుండు, తలచెను భక్తుండు భైరవు పిలిచెను సిద్ధుండు. భైరవ యోగి భైరవ భక్తుడు భైరవ సిద్ధుడు భైరవ భృత్యుడు, సిద్ధేశ్వర యతి ప్రార్థింపంగా మెచ్చెను భైరవుడు, దిగి వచ్చెను భైరవుడు. డమ 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 డమరుకనాదం భౌభౌభయదశ్వానధ్వానము, శవములు కాలే వాసన విసరగ కదలెను భైరవుడు, దిగి వచ్చెను భైరవుడు. కాలి గజ్జల ఘలంఘల ధ్వని మదిరాగంధిల వాయుమండలము, ఖణేల్ ఖణేల్ మను ఖడ్గ చలనమున కదలెను భైరవుడు, ముందుకు దూకెను భైరవుడు. అసితాంగుడు రురుచండ భీషణులు క్రోధోన్మత్తులు కపాలధరుడును, సంహారోగ్రుడు సర్వసముగరా కాల భైరవుడు కదలే. అసితాంగో రురుశ్చండ క్రోధశ్చ ఉన్మత్త భైరవ, సంహారో కపాలీ భైరవశ్చైవ సంహారశ్చాష్ట భైరవా. అలా
అసితాంగుడు రుచండ భీషణులు క్రోధోన్మత్తులు కపాలధరుడును సంహారోగ్రుడు సర్వసముగరా కాలభైరవుడు కదలే కంకాళ భైరవుడు కదలే. అలా ఒక్క చూపుతో, ఒక్క కేకతో, ఒక్క ఉరుముతో, ఒక్క ఊపుతో దుష్టుల రాచి శిష్యుల కాచే కాలభైరవుడు కదలే కంకాళ భైరవుడు కదలే. పిలువగలిగిన భక్తుడు పిలిచెను, చేవగలిగిన సిద్ధుడు తలచెను, దివి నుండి దిగి భక్తుని కొర్కెను తీర్చెను భైరవుడు, న్యాయము కూర్చెను భైరవుడు. కాశీ రక్షక కాల భైరవ, ధర్మోద్ధారక కాల భైరవ, జయ 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 కాల భైరవ, జయ కాళీ ప్రియ కాల భైరవ. కపిల జటాఛటల్ కపిల కంజ విలోచనముల్ శ్మశాన భస్మపు పొరతోడ ధూసరితమైన వినీల శరీరమప్ప. శూలాన్ని ధరించి ఆయన కదిలి వచ్చాడు. నీల శ్యామల దేహుడు, భీషణ సుందరుడు, ప్రేమ వాత్సల్య స్వరూపునిగా ఆయన దర్శనమిచ్చాడు. అందరికీ అలా దర్శనమిస్తాడు. శుభవస్తు. నారాయణ నారాయణ.